వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రీల్స్ మోజులో పడి కొందరు యువకులు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. రీల్స్ తీసేందుకు ఒక పాత వాటర్ ట్యాంక్ పైకెక్కి దాదాపు 16 గంటల పాటు అక్కడే చిక్కుకుపోయారు. ఈ క్రమంలో భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ రంగంలోకి దిగి వారిని సురక్షితంగా కిందకు దించింది. ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థనగర్ జిల్లాలో సోషల్ మీడియాలో రీల్స్ కోసం 5 యువకులు పురాతన నీటి ట్యాంక్ పైకెక్కారు. కాగా రీల్ రికార్డ్ తర్వాత ఆ యువకులు కిందకి దిగేందుకు ప్రయత్నించారు. అయితే పాత మెట్లు విరిగిపోవడంతో 3 యువకులు కింద పడ్డారు. వీరిలో సిద్ధార్థ్ అక్కడికక్కడే మరణించాడు. షాని, గోలు అనే 2 యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు వాటర్ ట్యాంక్ మెట్లు విరిగిపోవడంతో మిగతా 2 యువకులైన పవన్, కల్లు దానిపై చిక్కుకున్నారు. ఆ ఇరుకైన ప్రాంతానికి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం అగ్నిమాపక సిబ్బంది చేరుకోలేకపోయారు. దీంతో 2 యువకులు రాత్రంతా అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత వైమానిక దళ సహాయాన్ని కోరారు అధికారులు. కాగా ఆదివారం తెల్లవారుజామున 5:30 సెంట్రల్ ఎయిర్ కమాండ్కు చెందిన IAF MI-17V5 హెలికాప్టర్ అక్కడికి చేరుకుంది. పురాతన వాటర్ ట్యాంక్పై 16 గంటలుగా చిక్కుకున్న పవన్, కల్లును IAF సిబ్బంది రక్షించారు. వారిద్దరిని హెలికాప్టర్లో గోరఖ్పూర్ తరలించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో సహా పలువురు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కిందకు దిగుతుండగా దాని మెట్లు విరగడంతో 3 కింద పడ్డారు. వీరిలో ఒకరు మరణించగా 2 గాయపడ్డారు. వాటర్ ట్యాంక్పై చిక్కుకున్న మరో 2 యువకులను హెలికాప్టర్ ద్వారా ఎయిర్ ఫోర్స్ సిబ్బంది రక్షించారు.